అబ్బవానికి హీరో గారికి ఇది కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్. సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా, మీ యాక్టింగ్ మాత్రం ఇరగదీసారు సార్. అంటే మీరు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్రతి ఒక్క సినిమా కూడా మీరు మంచిగా చేస్తారు. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన దీపావళి వచ్చింది ముందే, సినిమా కూడా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్. ఇక్కడ నరేష్ గారి యాక్టింగ్ మాత్రం కామెడీ మాత్రం ఇరగదీసేసిండు. నిజంగా చెప్తున్నా, సెంటిమెంట్ తండ్రి సెంటిమెంట్ మాత్రం చాలా బాగా పెట్టింది. అంటే ఒక సినిమా క్యారెక్టర్ ఎలా చేయాలో హీరో కూడా అలా క్యారెక్టర్ ఉదిగిపోయింది సినిమాల క్యారెక్టర్కి, అంతా బాగా చేసిండు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన మాత్రం ఇచ్చి పడేసిండు. మ్యూజిక్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, మాటల్లో కిరణ్ అబ్బవరం హీరో గారు మాత్రం కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ టీమ్. సినిమా సక్సెస్ఫుల్, సూపర్. మిస్ అవ్వలేదన్న, బాగుంది సినిమా. నరేష్ గారిది ప్లస్ కిరణ్ అబ్బవరం, కిషోర్ గారు. అక్కడైతే కామెడీ టైమింగ్స్ బాగుంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది, మా ఫాదర్ సెంటిమెంట్, అది బాగుంటుంది. మెయిన్ మరి ఏం లేదన్న, అక్కడక్కడ 2-3 లిప్ కిస్లు ఉంటాయి తప్ప కొన్ని డైలాగ్స్ మేమే మిస్ అవుతున్నాం అన్న. యూత్ అవి ఉంటే బాగుండి అనిపిస్తుంది, కాకపోతే అవి మిస్ అయిపోయాం. అవి బీప్ వేసారన్న, సౌండ్ రాకుండా, అంతే. బాగుంది. 2.5 ఇయర్స్ అన్న రేటింగ్, బాగుంది. ఎనర్జెటిక్ 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు అన్న. హీరో అంటే రీసెంట్గా వచ్చిన మిత్రమండలి అవన్నీ చూశాను, పెద్దగా అదేం అంతగా బాగాలేదు. దానికి మించి ఇదే బాగుంది. డూడు వేరే బ్రో, డూడు కొంచెం లవ్ ట్రాక్ అన్నీ అలా ఉంటాయి. ఇదైతే ఎనర్జెటిక్గా ఫ్యామిలీ వచ్చి నవ్వుకోవచ్చు బ్రో. నాకైతే ఇదే నచ్చింది బ్రో. ఓవరాల్గా అయితే ఇదే బాగుంది ఎంటర్టైన్మెంట్గా. నేనైతే 2 సినిమాలు చూశాను కాబట్టి ఇదే బాగుంటుంది బ్రో. కే ర్యాంప్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా. అంటే మిత్రమండలి చెప్పాడు కదా బన్నీవాసు గారు, ఇది బాగుంటుంది మీ కామెడీ టైమింగ్స్ అంతా అని, దానికి అంతకేం అనిపించలేదు. ఇదే బాగుంది బ్రో. నేనైతే దీపావళి విన్నర్ ఇదే అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ బాగా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ కొంచెం కిషోర్ కానీ, వెనల్ కిషోర్ కానీ, నరేష్ గారు వాళ్ళ కామెడీ టైమింగ్ బాగా నచ్చింది. వాళ్ళు ఉన్న నరేష్ గారు 10 to 15 మినిట్స్ ఉంటుంది హైలైట్ ఎపిసోడ్. కొంచెం తగ్గింది. సెకండ్ హాఫ్ డోస్ బాగుంది. హీరో మంచి ఫ్రస్ట్రేషన్ అవుతుంది అమ్మాయి మీద. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్. కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం కాదు, కిరాక్ ర్యామ్, ఖతర్నాక్ ర్యామ్. అసలు ఏమి సినిమా, ఏంటి ఏమి కామెడీ. ఫస్ట్ హాఫ్ అయితే చెప్పాలంటే ఒక్కొక్కటి చూడండి ఎలా ఉంది ఫీడ్బ్యాక్, ఎలా ఉంది టాక్. అసలు దీపావళికి వచ్చిన మూవీస్లో కే ర్యాంప్, మొన్న వచ్చిన మూవీ, ఈ మూవీ, అన్ని మూవీస్ కాదు. రాననుకున్నారా, రాలే అనుకున్నారా, కిరణ్ అబ్బవరం చూపించాడు పబ్లిక్కి. మామూలుగా కాదు, వేరే లెవెల్ యాక్టింగ్ చూపించాడు. ఇలా ఈ సినిమాతో తలరాత మారిపోయింది. ఏ సినిమా కాదు, ఈ సినిమా కిరాక్ ర్యామ్ ఒక లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఈ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించరు, ఈ స్టోరీ మాత్రం అసలు ఎవరు ఊహించరు. ఎక్కడ కూడా లాగ్ లేదు. సెంటిమెంటు అసలు ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి. ఇందులో లిప్ లాక్లు ఉన్నాయి కానీ ఒక సెంటిమెంట్ పరంగా ఒక యూజ్ పరంగా వాడుకున్నారు. కానీ హీరోయిన్ మాత్రం అయితే ఒక వ్యాధి ఉంటుందండి. ఆ వ్యాధి ఏంటంటే ఏదైనా టైం మెయింటెనెన్స్ చేయకపోతే ఆమె మెంటల్ ఎక్కుతుంది, ఆ మెంటల్లో సూసైడ్ చేసుకుంటుంది. ఆ టైంలో లిప్ లాక్ ఇస్తారు, అంతేకాని ఏదో రొమాన్స్ పరంగా దాని పరంగా కాదు. మూవీ అయితే ఎక్కడ కూడా లాగ్ లేదు. బెస్ట్ మూవీ అని చెప్తున్నాను. కిరణ్ అబ్బవరం అబ్బా అనిపించాడు. కిరణ్ ర్యామ్.